ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మాకైతే కనుక చంద్రబాబు నాయుడు వస్తే చాలా బాగుంటదని అనిపిస్తుంది. ఎందుకని? ఏంటి ఈ ప్రభుత్వం ఏంటి అసలు ఏం ఉపయోగం? పేదవాడికి ఏమైనా ఇచ్చాడా? ఏమీ లేదు. ఏం పాలన ఏం చేశాడు? ఓ లోన్ లేదు. ఇళ్ల స్థలాలకు వచ్చినోడికి ఇళ్ల స్థలాలు ఉన్నవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఏమైనా లోన్లు లేని వాళ్ళకి లోన్లు పెట్టుకుంటారు, లోన్లు పడలా. ఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రభుత్వంలోనే ఏమైనా నాయకుడు వచ్చి ఏదైనా కావాలని చెప్పి ముందు ఓట్లు వేయించుకునే ముందు అడిగారు. చేసిన పాలన ఏమైనా చేశారు? మాకు ఏమీ లేదు. గెలిచిన తర్వాత వచ్చి మా మొహాలు లేదు, ఏమీ లేదు, చూడటం లేదు. ఇప్పుడు రేపు ఎల్లుండి వస్తారు, మళ్ళీ వచ్చి బాబు మా కాలు పట్టుకుని మాకు చెయ్యండి ఏటండి వస్తారు, రేపు వస్తారు కదా అప్పుడు చెప్తాం. ఇప్పుడు అదే కాలనీ ఇచ్చారు. ఉన్న వాళ్ళు 10 ఊళ్ళకి ఇల్లు వచ్చినాయి. అక్కడ వారంటీ ఇళ్ళకి పేదవాడికి ఇల్లు ఎత్తే ఏమైనా బాగుపడతారేమో? వచ్చింది వాళ్ళకి ఏమైనా వచ్చిందా? చెప్పండి మీరు, దాన్ని కూడా ఒక మాట మీకు మరి అన్నప్పుడు చాలా మంది అన్నారు మరి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కానీ ఇప్పుడు ఏదైనా చేశారని చెప్తాం, చేయలేదని చెప్తాం. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి లేని ఇప్పుడు మాకు ఇల్లు లేదు కాబట్టి మేము బాధపడుతున్నాం. ఎక్కడో ఇచ్చారు, పనికి మాలు ఇచ్చారు, కోట్లు వేసారు అన్నారు. సో మరి తిరిగి మా కాలు అరిపి చెప్పులు అరిగిపోయి తిరిగాం. కోట్లు అడిగినప్పుడు ఏమో వచ్చి బాబు మీకు ఎందుకు మేము చేస్తాం, మీకు ఏ పాలన చేస్తాం, మీరు అడగండి అన్నారు. ఏదీ లేదు ఇక్కడ. మరి దెందులూరులో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మాకైతే కానీ చంద్రబాబు ప్రభాకర్ వస్తాడు. ఫైట్ ఈజీగా ఉంటుంది, టఫ్ గా ఉంటుంది అంటారా? టఫ్ గా ఉంటది. పులి వస్తుంది, పులి. పరిపాలన ఉందా మీ 5 సంవత్సరాలు? బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారు ఆయన? 10 పాలు రావచ్చు. తర్వాత దయాదనం. ఇక్కడ ఎమ్మెల్యే తెలుసా మీకు? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ప్రభాకర్ రావు. ఆయన టీడీపీ మాజీ. ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు. ఆయన వైసీపీ. చంద్రబాబు ప్రభాకర్ టీడీపీ. ఓకే, ఈసారి వచ్చే అవకాశం ఉందంటారు? 10 పాళ్ళు రావాలి. తర్వాత దయాదనం. మేమైతే టీడీపీ. ఎందుకంటారు? ఎందుకని అంటే మీ అభిమానం లేకపోతే? అభిమానం కదండి. పెద్ద ఏం చేస్తున్నాడు, పెద్ద పనులు ఏమన్నాయని, అభివృద్ధి లేదని. అభివృద్ధి అక్కడికక్కడే. చంద్రబాబు వచ్చి కొద్ది అభివృద్ధి ఉంటదని. మరి దెందులూరులో ఎలా ఉంటుంది అన్నారు సార్ ఫైట్? చంద్రబాబు గారు ప్రభాకర్ టీడీపీ నుంచి ఉన్నారు. తెలియదండి ఇక్కడ ఇంకా తెలియదు. టీడీపీ తగ్గ పొరుగు అటు ఇటు తగ్గదు. దెందులూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? చంద్రబాబు ప్రభాకర్ గారా, అబ్బాయి చౌదరి గారా? ప్రభాకర్ గారా. ఎందుకని అంటారు? ఎందుకంటే పోయినసారి ఓడిపోయారు కదా, ఈసారి వస్తారంటారా? ఎలా ఉంది జగన్ పరిపాలన 5 years? పరిపాలన డెవలప్ లేదు. మళ్ళీ వస్తారంటారా? సీఎం అవుతారంటారా సెకండ్ టైం అయినా? లేదు. కూటమి వచ్చే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనమ్మా? చూసాం జగన్ బాబుని, వచ్చేది చంద్రబాబు నాయుడు. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? ఏముంది ఎలాగని, నాకు మేలు చేస్తే నాకు ఇష్టం, మీకు మేలు చేస్తే మీకు ఇష్టం. అంటే జనాల పరిపాలన ఎలా ఉందంటారు? మీరు చూసారు, చాలా ప్రభుత్వం చూసారు కదా. చూస్తే నాకేం తెలుసు మొదలుకొస్తున్న దానికి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటది. మరి ఏమండి ఆయన వస్తేనే బాగుంటది. ఎవరు? జగన్ గారా? ఎందుకనమ్మా? ఏమైనా వచ్చిందమ్మా ఆయన పరిపాలనలో? అంతా బాగానే ఉంది. మరి అంతా బాగుంది. మళ్ళీ వస్తారంటారా? సీఎం అవుతారంటారా సెకండ్ టైం? అవ్వాలని అనుకుంటున్నా. మరి ఇక్కడ బెందులూరులోనే అవ్వాలనుకుంటున్నా. చంద్రబాబు ప్రభాకర్ గారు ఉన్నారు కదా టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో అబ్బాయి చౌదరి గారు. ఎవరు వచ్చే అవకాశం ఉందండి ఇక్కడ? అవి మనకి తెలియదు. మీకైతే జగన్ గారు రావాలి. బెందులూరు ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు ప్రభాకర్ గారు వస్తే బాగుంటుందా, అబ్బాయి చౌదరి గారు వస్తే బాగుంటుందా? మాకు ఎవరు వచ్చినా బాధలేదు. ఎందుకంటే నువ్వు ఎవరు వచ్చినా బాధ లేదా? చెప్తేనే బాధ. ఎవరు వచ్చినా బాధలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఆ పరిపాలన గురించి పట్టించుకోరు. జగన్ వస్తే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. ఏం ఇంకా ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగానే ఉన్నాయి కదండి. అన్ని బాగున్నాయి. మరి ఇక్కడ దెందులూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? చింతమనేని ప్రభాకర్ ఏమో టీడీపీ నుంచి, అటేమో అబ్బాయి చౌదరి. ఈసారి మట్టుకి ఇక్కడ మరి చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నారు. ఎందుకని? మరి అబ్బాయి చౌదరి కదా అంత పరిపాలన లేదు కదా. ఇక్కడ దెందులూరులో ఏమనుకున్నారు జనాలు? దెందులూరులో ఏమనుకున్నారు? జగన్ వస్తే బాగా ఉంటుంది కానీ మామూలుగా ఇళ్ళ లేదు మాకు, ఏమీ లేదు. మరి రాస్తామని రాసేది పేరు ఉంది కానీ చెంటి భూమి రాలా మాకు. ఎందుకు రాలేదు?
అదే అర్థం కాలేదు. వాలంటీర్ అడిగారు మరి వెళ్ళి? అడిగాం, దాని సమాధానం లేదు. ఓకే, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? వాలంటీర్ ఏముంది, మా పెట్టాం కానీ రాలేదు అంటున్నారు. వాళ్ళు ఏమంటారు, పెట్టాం మేము ఉంది మేము చేయమంటున్నారు. ఓకే, అది మరి ఈసారి ఇక్కడ దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు, వైసీపీ నుంచి ఏమో అబ్బాయి చౌదరి గారు ఉన్నారు. ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంటున్నారు జనాలు? దాని గురించి మాకు తెలియదు అన్న. మాకు ఈ పనులు తప్ప కదా. జగన్ పరిపాలన ఎలా ఉంది 5 years? పర్లేదు, బాగానే ఉందండి. బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా సీఎం? తెలియదు, చెప్పలేము. చెప్పలేదు. మరి ఇక్కడ దెందులూరు ఈసారి ఎవరు వస్తారు? చింతమనేని ప్రభాకర్ గారా, అబ్బాయి చౌదరి గారా? 50% అటే ఉందండి, ఆపోజిట్ ఉంది ప్రస్తుతం. అబ్బాయి చింతమనేని ప్రభాకర్ ఉందా? ఓకే, ఎందుకని అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఎవరు కాదు చూసుకుంటారు కదా. మా అంత తక్కువ, మా ఊళ్ళోకి రాదు, నియోజకవర్గం అయ్యింది దాని మన. ఓకే, అబ్బాయి చౌదరి గారు వారు చింతమనేని ప్రభాకర్ అత్తమాటలు వస్తారంటారా? చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరంటే ఏం చెప్తాం, రాజ్యం అది చూసుకుంటాం. ఓకే, ఎలా ఉంది జగన్ పరిపాలన ఈ 5 years లో? పరిపాలన వచ్చిన పరిపాలన మనకి ఏ చెప్పాలి మన. మరి దెందులూరులో ఈసారి ఎవరు వస్తారంటారు? దెందులూరులో ఎవరు వస్తారంటారు? ఎవరు వస్తారు, ఎవరు వస్తాడు అదే అబ్బాయి చదువు. నిజంగా ఎవరు వస్తారండి, మనం ఏం చెప్తాం, ఏదో తిరిగే వాళ్ళు అయితే వాళ్ళకి కావడం అంటే చేలో పడితే చూడం, మనకి తెలియదు అసలు ఏ పార్టీ అనకాల మనం వెళ్ళాం. ఓకే, పక్కాగా వైసీపీ వస్తారు నాకు తెలిసిన మటుకండి. మీకు తెలిసిన మాట. జగన్ గారు నెంబర్ 1 అంటే నాకు తెలిసిన మటుగా. ఓకే, తండ్రి గారు కానీ ఆయన గారు ఉండేటప్పుడు మటుగా అసలు తెలుగుదేశం తరపు నాకు రూపాయి కూడా అందరు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ నాకు రూపాయి పొందాను. ఓకే, ఏమి వచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన అంటే అన్ని తప్పులు లేదంటదండి. ఒక ఆయన అనుకున్న వాటికి ఒక ఈ పోలార్ ఓటును రాజధాని ఒకటి చేసిస్తే అసలు రాజశేఖర్ రెడ్డి కూడా చాలా పోనండి. ఈ పెట్టిన పథకాలు బాగున్నాయండి. అదేంటంటే ఈ 40 సంవత్సరాలు ఈ ఆటో ఇవన్నీ వేస్తే కాకపోతే ఈ పింఛని బాగానే అవుతుందండి. పింఛని కూడా ఇప్పుడు 40 ఇప్పుడు వారంటీలు ఉన్నారు, వారంటీలు ఇవ్వద్దని అంటున్నారు. ఈ పింఛని ముసలోళ్ళు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు ఇవ్వద్దని ఫిట్టింగ్ పెట్టారండి. అదండి, ధన్యవాదాలండి. ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారు దెందులూరులో? దెందులూరులో అయితే మటుకు పట్టబట్టకు ఉంటుంది, కానీ అబ్బాయి సముద్రం వస్తారండి. పొటాపొడి ఉండదు కానీ అబ్బాయి వస్తారు. తెలుగుదేశం ఎందుకని తెలుగుదేశం అంటున్నారు? అంటే జగన్ పరిపాలన నచ్చగా, లేకపోతే మీరు టీడీపీ అమ్మానా? టీడీపీ. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ దెందులూరులో? తెలుగు వస్తుందా? ఈజీగా వస్తారా చంద్రమనేని ప్రభాకర్? టఫ్ ఫైట్ ఉంటుందా? అంతా నేను రాజకీయం నాకు తెలియదు, నా పని నాదే కానీ. ఓకే, నమ్మింది అది. ఎప్పుడు వచ్చినా శుభ్రంగా చేస్తేనే అదే మా సంతోషం అండి, ఇంకేం చేయలేము. ప్రజెంట్ జగన్ గారు ఎలా చేస్తున్నారండి? బాగా చేస్తున్నారు. మళ్ళీ వస్తారంటారైనా? చెప్పలేమంటారా? జగన్ ఎక్కడ? జగన్ అనుకుంటున్నారు. జగన్ అనుకుంటున్నారా? ఏం వచ్చిందా జగన్కి జగన్ పరిపాలనలో? స్కూల్ పరంగా అయితే బాగానే ఉంది అన్ని. ఈ బయట మాకు సంబంధం లేదు, మేము స్కూల్ కాబట్టి స్కూల్ గురించి చెప్తాం. ఓకే, మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయండి సార్ జగన్ గారికి? తెలియదు. ఎవరైతే బాగుంటుంది అంటే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఉన్నాయి, పనులు అవుతాయండి. పనులు అవుతాయి. ఈ మామూలు పింఛనీళ్ళు ఇచ్చి రుణమాఫీలు ఇచ్చి సుఖం ఏంటి? అభివృద్ధి లేదే. ఓకే, అదండి. మరి ఇక్కడ సార్ ఎలా ఉంటది? ఇక్కడ చింతమనేని ప్రభాకర్ పోటీగా ఉంటదండి. పోటీగా ఉంటది, టఫ్ గానే ఉంటదండి. ఓకే, అంటే చింతమనేని ప్రభాకర్ ఈజీగా గెలుస్తారా, టఫ్ అయిన ఉంటుందా? టైట్ గానే ఉంటదండి, ఇచ్చే పథకాల వల్ల టైట్ గానే ఉంటది. టైట్. అది ఆంధ్రప్రదేశ్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? ఎలా ఉంది ప్రస్తుతం జగన్ గారి పరిపాలన 5 years? ప్రెసెంట్ అయితే జాబ్స్ అయితే లేవన్నా. ప్రెసెంట్ నాకు బీటెక్ 1 year అవుతుంది, కంపెనీస్. ఓకే, మరి ఎలా ఉంటదండి సార్ ఇక్కడ చింతలపూడిలో, సారీ దెందులూరులో? మేబీ టీడీపీ రావచ్చు అనుకుంటున్నా. టీడీపీ రావచ్చు బెంగళూరు వరకు అయితే, చుట్టుపక్కల నాకు అంత. ఓకే, అంటే జగన్ గారి పరిపాలన మీకు నచ్చిన అంశం ఏంటి, నచ్చిన అంశం ఉంది? చేస్తున్నారు, బట్ కొన్ని వరకు ఓకే వర్కౌట్ అవుతున్నాయి. బట్ స్టూడెంట్స్ కి లైక్ జాబ్స్ కంపెనీస్ వస్తే డెవలప్మెంట్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. రోడ్స్ అవి ఒకటి మెయిన్ కంపెనీస్ కి కావాల్సిందే కదా, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ ఇవి కావాలి. సో అవి కొంచెం ఫోకస్ చేస్తే కంపెనీస్ వస్తాయి, డెవలప్ అవుతుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, రేపు ఎలక్షన్ లో మరి ఆయన గెలుస్తాడు ఆడిపోతాడు. మీకు ఎలా కనిపిస్తుంది? నాకైతే ఈయన ఆడిపోతాడనే అన్నది. పెద్దగా చేయలా, ఏమి చేయలేదంటారా? 5 సంవత్సరాల్లో ఏం చేయలా. పథకాలు ఇస్తున్నారు కదా, ఏమంటారు పథకాల గురించి? పథకాలు ఇస్తున్నారు కదా, వాటి గురించి ఏమంటారు?
ఏ అంటే ఎంత బాగానే ఉంది అంటున్నారు, కానీ ఆయన మట్టుకు చేయడు. పాత ఆయన మట్టుకు, ఇప్పుడు ఉండ ఆయన మట్టుకు చేయడు. ఓకే, ఉండదు ఎంత అయిపోయింది. ఓకే, కనీసం పింఛన్లు కూడా ఇవ్వలేకపోయినా స్టేజ్లోకి వచ్చేసాడు ఆయన. ఓకే. సో ఈసారి ప్రభుత్వం మారద్దంటారా? అయితే ఈసారి ప్రభుత్వం మారద్దంటారా? ఈసారి ప్రభుత్వం ప్రభుత్వం మారిపోద్దనే ఉంది నాకు. ఎవరన్నా ఒకటేనా? తప్పితే ఎలా ఉంది, ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? పర్వాలేదా? ఓకే. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు ఆయన పరిపాలన మీకు? ఏది ఇచ్చిన కూడా అన్ని ఒకటే అండి, అన్ని ఒకటే. పథకాలు ఇస్తున్నారు కదా, పథకాలు ఎలా ఉన్నాయండి? పథకాలు పర్వాలేదా? మరి ఈసారి ఇక్కడ దెందులూరులో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? 50-50. చంద్రబాబు గారితోనే బాగుంటది. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? ఎందుకంటే చంద్రబాబు గారితోనే అభివృద్ధి ఉంటుంది. మరి ఈసారి ఇక్కడ దెందులూరులో ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుంది ఆయనకి? టఫ్, ఎంత టఫ్ అన్నా సరే ఇక్కడ వచ్చే ప్రభాకర్ గారే వస్తారు. ఓకే. కూటమి ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? కూటమి మీద 140 నుంచి 140 సీట్లు వస్తాయి అనుకుంటున్నాను. బాబు గారు సీఎం అవ్వాలండి. బాబు గారు సీఎం అవ్వాలి. ఎందుకని సార్? అంటే భవిష్యత్తు ఉండాలంటే, యువతకి జాబ్స్ రావాలంటే, డెవలప్మెంట్ లేదు కదండి 5 years నుండి. ఓకే. బాబు గారే సీఎం అవ్వాలనుకుంటున్నాం. ఓకే. మరి ఇక్కడ దెందులూరు సార్? దెందులూరు చందనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే అవుతారు. ఎలా ఉంటుంది ఈసారి ఫైట్? ఈజీ ఉంటుందా, టఫ్ ఉంటుంది? ఈజీగా చందనేని ప్రభాకర్ గారు గెలుస్తారు. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఓకే. అంటే జగన్ గారు చేయట్లేదు అంటారా? రాజధాని ఎక్కడ ఉందన్న? మన రాజధాని 3 ఉన్నాయి. 3 రాజధానులు ఒక ఇటుకి పెట్టాడా? ఒక ఇటుకి ఏమైనా పెట్టాడా? 3 రాజధానులు అన్నాడు, పెట్టాడా? మరి పెట్టలేనప్పుడు ఆడేందుకు మళ్ళీ సీఎం? మందు రేట్లు పెంచేసి జనాల్ని మొత్తం రోడ్డు మీద పడేసి. ఓకే. మరి ఈసారి దెందులూరులో ఎవరు వస్తారంటారు? చంద్రబాబు ప్రభాకర్. అంటే ఈజీగా గెలుస్తారా, టఫ్ ఉంటుంది అంటారా? ఈజీగా గెలుతాడు. ఎంత వస్తుంది అంటారు మెజార్టీ? 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. మరి ఈసారి కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? కూటమికి 130 వస్తాయి. 130 వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు ఏం పేరు మీ పేరు? మాట్లాడరా సార్. ఏం పేరు సార్ మీ పేరు? ఎలిషారావు అండి, గ్రూప్ ఎలిషారావు. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? నాకు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే గారు, మాకు ఆయన వల్ల బాగా లబ్ధి పొందాం. ఓకే. ఇప్పుడు పట్టు సేవ నీళ్ళు వచ్చిందంటే ఆయన వల్లే వచ్చినాయి మాకు. ఓకే. అసలు ఆ నీళ్లు పంటని చేలు కూడా పండిన ఆయన ఎక్కడో కుప్పేరు కూడా లాకులు పెట్టారు, ఇచ్చారు. దాని వల్ల మాకు పట్టు సేవ నుంచి నీళ్ళు వచ్చి చాలా రైతాంగం చాలా బాగుపడింది. ఓకే. సో ఈసారి ఇక్కడ చింతమనేని ప్రభాకర్ ఈజీగా గెలుస్తారంటే టఫ్ ఉంటుంది? వీళ్ళు ఈజీ గెలుస్తారు. ఈజీగా గెలుస్తారా? 30,000 మెజార్టీ మీద గెలుస్తారు. ఎవరైతే బాగుందన్నారు? ఎవరైనా ఒకటేనండి. ఎవరైనా ఒకటేనా? ఎలా ఉందన్నారు జగన్ గారి పరిపాలన 5 years? బాగానే ఉంది. మధ్య తరగతి నాశనం అయిపోతున్నారు అంతే. మధ్య తరగతులు నాశనం అయిపోతున్నారా? అంతే కదా. మరి ట్యాక్స్ కట్టేది మేము, కరెంట్ బిల్లు కట్టేది మేము. ఓకే. ఆ బిల్లు ఎవరు తీసుకుంటున్నారు? ఓకే. అది మరి ఈసారి దెందులూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఏం చెప్తా అండి, ఎవరికప్పుడు ఆ రోజుకి ఎలాగుంటే అలాగ ఉంటుంది. జగన్ వస్తే బాగుంటుందా? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చిందండి ఆయన పరిపాలన మీకు బాగా? నచ్చిందండి. అదే నచ్చిందా? జగన్ పరిపాలన లేబర్ లో 4 రకాల మెరుగు, 4 రకాల పథకాలు వచ్చినాయి. జగన్ పాలనే బాగుంది. ఓకే. ఇప్పటికి 50 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఏ మంత్రి కూడా ఇలా చేయలే. జగన్ కి పరిపాలనలో ఈ మంత్రులు ఎవరు చాలరు. ఆయన పెట్టిన అమ్మఒడి గాని, పిల్లలకి డబ్బులు గాని, సంవత్సరం అంతా బాగా చేశాడు. 100కి 80 మంది జగన్ కి వేస్తారండి. చంద్రబాబు గారు అయితే బాగుంటదా? ఎందుకని? గెలుస్తాడు కదా. గెలుస్తాడు ఆయన? చంద్రబాబు నాయుడు. ఎందుకని? అన్ని మంచి చేశాడు. ఏం చేశారు మంచి? ఏదైనా కావాలండి. ఏదైనా అంటే జగన్ పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలా. ఏం నచ్చలేదు? దేశంలోనే ఎవరు ఇవ్వలేని పథకాలు ఇస్తున్నారు ఆయన. ఎందుకు? చెత్తగొప్పలు వేస్తాకి చెత్తగొప్పలు వేస్తున్నారండి జనాలు. అంతే. అందరం బంగారం కొనుక్కున్నాము, వడ్డీలు తిప్పుకున్నా అంటారు, మీరేం చెత్తగొప్పలు వేస్తున్నారు. పని పాటు చేసుకుని చేసుకోలేమంటారా? పని చేసుకుని చేపించుకోలేమా? పని చేయాలంటారు. పని చేసుకుంటా పథకాలు వద్దంటారా? వేస్ట్ అయ్యి. మరి బాబు గారు మళ్ళీ అయ్యే పెట్టారు కదా సూపర్ 6 అని. బాబు గారు పెట్టిన నెంబర్ 1 అంటే వాళ్ళు పెడతానేమో అది వీళ్ళు పెడతా కదా. అంతేనా? ఓకే. మీరు టీడీపీ అభిమాని చెప్పండి. అంతే. ఓకే. ఎలా ఉంటుంది ఈసారి ఫైట్ ఇక్కడ? చంద్రబాబు ప్రభాకర్ వస్తాడు. అంటే ఈజీగా వస్తారా, టఫ్ ఫైట్ ఉంటుందా? ఈజీగా. ఎంత అవుతుంది మెజారిటీ? డిపాజిట్లు ఉండవు బాబోయ్. ఓకే.
డిపాజిట్లు ఉండరు ఎవరికి? అబ్బాయి చౌదరికి. అబ్బాయి గారు చౌదరికి. వైఎస్ఆర్ వస్తే బాగుంటది. వైఎస్ఆర్ ఎందుకని ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు బాగా ఏం నచ్చింది అంటున్నారు? అన్ని ఇస్తున్నారు. అన్ని ఇస్తున్నారు. ఓకే, ఉచిత పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదంటున్నారు జనాలు అనుకుంటారు. అలాగే మరి ఇవాళ పెన్షన్ రావాల్సింది ఆపేయలేదా? అది ఎలక్షన్ కూడా వచ్చింది కదా. ఎలక్షన్ కోడ్కి దానికి సంబంధం లేదు. పింఛన్లకి బ్యాంక్ సెలవు కాదు, ఏమి కాదు. ఓకే, అది ఆడెవడో ఆడి పేరు ఇంతవరకు ఎన్నికలు కూడా ఆడి పేరు. సరే సార్, ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు పెన్షన్ వస్తుంది కానీ అక్కడ పోదు కానీ ఇప్పుడు వస్తుంది. అది ఇవాళ తినవలసింది రేపు ఎప్పుడు తింటేలాగా. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి 1 తారీఖు లేదు, 3 తారీఖు 4 తారీఖు కూడా ఇచ్చే డబ్బులు లేవని అది అడ్జస్ట్ అవుతారులేండి 2-3 రోజులకి ఏముంది కానీ. చెప్పండి, అది ఇప్పుడు ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది దెందులూరులో? అబ్బాయి చౌదరి గారా లేకపోతే చౌదరి వస్తాడు? ఎలా ఉంటుంది? ఫైట్ ఈజీగా ఉంటుందా టఫ్ ఉండదా? బయటగానే ఉంటది. పిల్లనండి. అవును సార్. టీడీపీ వస్తే బాగుంటుంది సార్. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? టీడీపీలో డెవలప్మెంట్ ఉందండి, డెవలప్మెంట్ 2 ఉన్నాయి. డెవలప్మెంట్ లేదంటారు ఇక్కడ జగన్ గారి పరిపాలనలో? టీడీపీలోనే బాగుంది. టీడీపీలో బాగుంది. మరి సారి ఇక్కడ టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారు పోటీ చేస్తున్నారు కదా? అవునండి. అటేమో అబ్బాయి రాజు గారు. అవునండి. ఎవరు గెలిచే అవకాశం ఉందన్నారు? ప్రభాకర్ గారు గెలిచే అవకాశం ఉందండి. ఓకే, రాజధాని 3 అయితే బెటర్ అంటారా, 1 అయితే బెటర్ అంటారా? ఒక రాజధాని బాగుంటుంది సార్. ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి వస్తుంది? దెందులూరులో అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎందుకంటే మనకు పూర్వకాలం ఆయన చేసిన అభివృద్ధులు కనబడుతున్నాయి. ఇప్పుడు పోలవరం కుంటుపడిపోయింది. రైతులందరినీ నాశనం చేసి పడేసి అమరావతి నాశనం చేశారు. ఏముంది ఇంక దీంట్లో డెవలప్మెంట్ చెప్పుకోవడానికి ఏముంది? ఇప్పుడు ఆయన అన్నట్టు సంక్షేమ పథకాలు అంటారా, అవి వేరే ఇష్టం. దానివల్ల డెవలప్మెంట్ కనపడద్దు అంటారా? అంతే కదా. ఇప్పుడు అందుకని చంద్రబాబు నాయుడు అనేది మస్ట్ అండ్ షుడ్ గా రావాలి, వచ్చి తీరుతాడు, అనుమానమే లేదు. టోటల్ 1 సైడ్ మెజార్టీతో వచ్చి తీరుతాడు. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాను. అది వెల్కమ్, అందరూ స్వాగతించాల్సిన విషయం అది. ఎందుకంటే ఓటు చీలకుండా దానికోసం వాళ్ళు ముగ్గురు కలిశారు. మంచి ఆలోచన, మంచి ఇది ఉంది ఎప్పుడైనా సరే. దెందులూరులో వచ్చేసి అబ్బాయి చౌదరికి ఇచ్చారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారు. ఎవరు వస్తే దెందులూరులో అభివృద్ధి? ఇప్పుడు పైన చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటే ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారు వచ్చి తీరాలి. అలాగే ఆయన చింతమనేని ప్రభాకర్ గారి టైంలో కూడా విపరీతమైన డెవలప్మెంట్ జరిగింది. మీరు ఎస్సీ కాలనీలు కానీ లేకపోతే బీసీ కాలనీలు కానీ వెళ్ళండి, రోడ్స్ కానీ ఏమైనా కానీ ఆయనప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ అయ్యి. అదని మనం అనటానికి లేదు. ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే అంటే ప్రభాకర్ గారు నెంబర్ 1 క్యాండిడేట్. చంద్రుల్లో అబ్బాయి చౌదరి గారు గెలవాలని కోరుకుంటున్నా. అబ్బాయి చౌదరి గారు ఎందువల్ల అన్నారని? ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి ఆయనే గెలవాలని కోరుకుంటున్నా. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన మిశ్రమంగా ఉంది. మిశ్రమంగా ఉందా? అంటే మిశ్రమంగా ఉంది అని దేనికనంటే మీకు డెవలప్మెంట్ లేవు, సంక్షేమ కార్యక్రమాలు మటుకి 100% బ్రహ్మాండంగా చేసాడు. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. అప్పు చేసి తీసుకొచ్చి మరి సంక్షేమ కార్యక్రమాలు అంటే మరి రాబోయే తరానికి ఇబ్బందే కదా. ఆ డబ్బులు వడ్డీ ఎవరు కడతారు? మనమే కట్టాలి కదా. అది దానివల్ల సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా చేసి ఉన్నట్టయితే మరి జగన్ పరిపాలన కూడా బాగుంటుంది అని చెప్పేవాడిని. అది ఈసారి దెందులూరులో అబ్బాయి చౌదరి గారి మాటికి డ్యామ్ షూర్. అబ్బాయి చౌదరి గారు వైఎస్ఆర్సీపీ నుంచి, చింతమనేని ప్రభాకర్ గారు టీడీపీ నుంచి. ఆయన సంగతి వద్దుగానండి. చింతమనేని గారి గురించి అబ్బాయి చౌదరి గారి మాటికి మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలుస్తాడు ఖచ్చితంగా. ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెటర్ అంటారా, చంద్రబాబు నాయుడు గారు అయితే బెటర్ అంటారా? గవర్నమెంట్ రావాలి కదా. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనేది ఏం చెప్పగలం? మీ అభిప్రాయంలో ఏ గవర్నమెంట్ వస్తే అభివృద్ధి అవుతుందంటారు? చెప్పాను కదా, జగన్ గారు అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమో అభివృద్ధి అంటున్నాడు. మరి అభివృద్ధి కావాలి కదా, అది నేను చెప్పేది. అంటే పథకాలు బాగున్నాయి, పేదలకు చేసిన పథకాలు బాగున్నాయి. నేను కూడా లబ్ధి పొందాను. పొలానికి మోటార్ వేసుకున్నాను. మా తాతగారి పెన్షన్ వస్తుంది. ఓకే, జగన్ గారి పరిపాలన మీరు అన్ని పథకాలకి సాటిస్ఫై. ఈసారి మళ్ళీ వస్తారంటారా సీఎం కింద? చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? టఫ్ ఫైట్ ఉంటదండి ఈసారి. ఎందువల్ల అంటే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతాయి, కొంతమంది
బిజినెస్ చేసే వాళ్ళు అయితేనే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ ప్రభుత్వం. కొంచెం వ్యతిరేకత ఉందంటారు వాళ్ళకంటే వ్యతిరేకత ఏం కాదు సార్, కొంచెం ఇబ్బంది పడ్డారు కోవిడ్ టైం అయితే, తర్వాత అయితే కొంచెం ఇబ్బంది పడ్డారు. సో టఫ్ ఫైట్ ఉంటది, కన్ఫామ్ గా వెళ్ళి వస్తారని చెప్పలేం కానీ టఫ్ ఫైట్ ఉంటది. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? నా వరకు అయితే బాగుంది సార్, అయితే బాగుంది. ఇక్కడ సార్ వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే బాగా దెందులూరులో అభివృద్ధి అవుద్దాం? చింతమనేని ప్రభాకర్ గారు అయితే గానీ పెడతారండి, ఆయన వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినట్టు లేదన్నట్టు పెడతారు. అబ్బాయి చౌదరి గారు కూడా అంతే, వెళ్ళిన వాళ్ళకి లేదు అన్న మాట రాకుండా పెడతారు. ఇద్దరు కూడా దెబ్బ ఉంటుంది, 50-50 అని అది కూడా చెప్పలేదు. మనకి టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుందేమో, ఎందువల్లని? అన్నిటికీ చేస్తాను మాట, ఆయన మాట గొక్కున తూలిపోతాడు కానీ పని మాత్రం చాలా జాగ్రత్త చేస్తాడు, భయపడతాడు కూడా. అది లోటు కొంచెం. అది ఈసారి బెంగళూరులో ఎవరు వస్తారనుకుంటున్నారు? వైసీపీ నుంచి ఎక్కువ తెలుగుదేశం వస్తున్నారు. అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారికి ఇచ్చారు. చింతమనేని వస్తాడు, చింతమనేని గారు వస్తారంటారు బెంగళూరులో. బాగా జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? జగన్ పరిపాలన అంటే చేస్తున్నాడు, అందరికి రైతులకు కూడా కొద్దిగా కొన్ని పనులు తప్పు. ఆయన మంచోడే చేస్తున్నాడు, కొన్ని పనులు చేస్తున్నాడు, కొన్ని పనులు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ సార్ సీఎం అయ్యే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఉందంటారా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? చంద్రబాబు నాయుడుకే ఉంది అనుకోండి. ఎవరయ్యే అవకాశం ఎక్కువ ఉన్నదండి, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్ గారు? చంద్రబాబు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఎందువల్ల అంటారు? కొంచెం ఉందా వ్యతిరేక రైతుల్లోను ఉద్యోగస్తుల్లోను రోడ్లు అయిపోవడం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉండాలి, దానివల్ల ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్లస్ ఉండొచ్చు. ఉన్నదే ఉత్తరం బాగుంటుంది, వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది. ఎందువల్ల ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? నాకేమీ రాపోయినా నాకు రైతు భరోసా ఒకటే పడుతుంది. నాకు అంతకుముందు కార్డు ఉండేది, ఆ కార్డు తీసేరు, జగన్ వచ్చాకే తీసేరు. అయితే ఇక వాళ్ళంటేనే అందరికీ బాగానే ఉంది కదా, కోపం లేకుండా ఇంటింటికి వస్తున్నాయి కదా, ఏమన్నా గానీ పథకాలన్నీ ఇంటింటికి వస్తున్నాయంటారా? ఇంటింటికి వస్తున్నాయి. 3 పార్టీలు కలిపి పోటీ చేస్తారండి కూటమిలో, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా జగన్ గారికి? ఏమవుదు, జగన్కి ఏమవుదు. ఏమవుతుంటారా? ఈసారి వస్తారంటారా? వస్తాడు. ఎన్ని సీట్లు రావచ్చండి ఈసారి? 100 పైన వస్తాడు. ఇది చింతమనేని ప్రభాకర్ గారు గెలవాలి, తెలుగుదేశం రావాలి అంతే. ఎందువల్ల అంటారు? ఎలా ఉందని జగన్ గారి పరిపాలన? ఆయన చెప్పినట్టే ఉంది. ఇప్పుడు ఆయన మీరు ఓటేస్తారు, ఆయన ఓటేస్తారు, మీది ఎవరు ఓటు వాళ్ళే కదా. ఎవరు ఓటు సమస్య కాదు, ఆయన చెప్పింది అంతే. ఎలా ఉందని జగన్ గారి పరిపాలన? నాకు నచ్చలేదు కదా. నచ్చలేదండి, ఎందువల్ల నచ్చలేదంటారు మీకు? మాకు నచ్చలేదు. అంటే ఏం నచ్చలేదండి మీకు? ఏం లేదు, ఏం చేశాడు అంటే రైతులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? రైతుల గురించి కదా, రైతులు వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. చేతి పనివాడు పని లేదుగా, వాళ్ళు కార్మికులకి పని లేదంటారా? అంతే, వాళ్ళు లేదు. అప్పుడు అందరికి మళ్ళీ సార్ ఎవరు వస్తే అభివృద్ధి అవుద్ది అంటారు? ఈయనే రావాలి, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి గారు. అంటే ఎవరు వస్తే పరిపాలన బాగుంటది అనుకుంటున్నారు? చెప్పాగా తెలుగుదేశం వస్తేనే బాగుంటది. ఓకే, థ్యాంక్స్ సార్. మేము తెలుగుదేశం రావాలి, ప్రభాకర్ గెలవాలనుకుంటున్నాం. చింతమనేని ప్రభాకర్ ఎంపీ కూడా తెలుగుదేశం గెలవాలనుకుంటున్నాం. ఎలా ఉందండి 5 సంవత్సరాల పరిపాలన? ఏముంది, పరిపాలన అంటే రోడ్లు చేయాల, ఏమీ చేయాల, అయ్యే డబ్బులు అంటున్నాడు అంతవరకే. సార్ దెందులూరులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? అబ్బాయి చౌదరి గారు దెందులూరులో అసలు బంగారం చేసేసాడు. అసలు పట్టుకుంటే ఎక్కడ మట్టి రోడ్డు కూడా ఏం తగలదగా బంగారం అంటే చేసాడు దెందులూరుని. ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు? ఎవడొస్తాడా? చింతమనేని ప్రభాకర్ రావు 50,000 మెజార్టీతో గెలుస్తాడు. తెలుగుదేశం సమస్య లేదు. అదే రాష్ట్రం నాశనం చేసేసాడు ఎవడో, జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం ఏం పని చేశాడు చెప్పు, ఏం పని చేశాడు? పలాని పని చేశాను నేను చెప్పాను. రాష్ట్రంలో నేను ఇది చేశాను, ఈ ఫ్యాక్టరీ కట్టాను, లేకపోతే ఈ ఫ్యాక్టరీ వచ్చింది, లేకపోతే ఈ పరిశ్రమ వచ్చింది, లేకపోతే ఈ చేసామని చెప్పాను.
జగన్మోహన్ రెడ్డి వచ్చి అభివృద్ధి ఏం లేదంటారు. ఏముంది అభివృద్ధి చెప్పమనండి. అదే సార్ చంద్రబాబు నేను 120 సార్లు బట్టలు నొక్కాను, నాకు 2 సార్లు బట్టలు 2 బట్టలు నొక్కండి అన్నాడు. దేన్ని ఓట్లు వేసేటప్పుడు ఇలా చేలలో నీళ్ళాక ఇట్లా ఖాళీ కూర్చున్నాం. అదే పట్టిసం కట్టుంటే ఇలా దాళం ఉండి వ్యవసాయం చేసుకుందాం. రైతులందరూ ఇబ్బంది పెడుతున్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి వస్తుందంట. చంద్రబాబు నాయుడు టీడీపీ అండి ఎందువల్ల అంటారా? టీడీపీ నుంచి సార్ చింతమనేని ప్రభాకర్ గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు. అంటే ఏ ప్రభుత్వం వస్తే బెంగళూరు అభివృద్ధి వద్దాం అంటున్నారు. టీడీపీ చింతమనేని ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? నాకైతే నచ్చలేదండి. నచ్చలేదు అంటే ఏం నచ్చలేదండి మీకు? మాకు స్థలం మాకు ఫస్ట్ నుంచి ఏమీ లేదు దెందులూరులో. మేము వచ్చి 20 సంవత్సరాలు మా దెందులూరులో మా ఎస్ఎంఆర్ లో స్థలం ఇచ్చి తీసుకొని మళ్ళీ ఇంకా స్థలం ఇవ్వాల ఇచ్చి మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ అవి కోర్టులో ఉన్నాయని స్థలం ఇచ్చి తీసేసుకున్నారు. మాకైతే స్థలం అయితే ఏమి ఇవ్వాల. అంటే జగన్ గారి పరిపాలనలో మీకు ఏ పథకాలు అందలేదంటారు? పథకాలు అందినాయి కానీ మరి ఫస్ట్ నుంచి మరి ఇల్లు కోసమే అందరం కట్టుకునేది, దాని ఆ పథకం అందల. దానివల్ల ఇబ్బంది అయిందంటారు అంతే. ఎందుకంటే 20 సంవత్సరాలు దెందులూరులో అద్దుకుంటున్నాం మేము, అందుకని. వైఎస్ఆర్సీపీ ఎందువల్ల పెదలు మంచి చేస్తున్నారు ప్రజలుగా? అంటే ఆయన పరిపాలన మీకు ఏం నచ్చిందన్న? బాగా అమ్మఒడి, చేయూత, పేదవాడు 3 పూటలు తింటున్నాడంటే కొంచెం దాట్లు వల్లే కదా. ఓకే, మరి ఈసారి 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా జగన్ గారికి? చెప్పలేం, మాక్సిమం ఉండదు అనుకుంటున్నాను. నేను అయితే ఉండదు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. ఎలా ఉందని మీ బంధువుల్లో 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఓవరాల్ ఇక్కడనే కదా అన్ని చోట్ల బాగుంది. మరి నేను ఇక్కడ ఎక్కువ ఉన్నాను అన్న. సో బట్ పథకాల గురించి చూసుకుంటే సూపర్ గా ఉందండి. అంటే పథకాలు ఒకటి ఇస్తున్నారు అంటే అభివృద్ధిలో జాబ్స్ లేవని ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. దానివల్ల మీ అభిప్రాయం? తెలియదు అన్న. చౌదరి గారు అండి. అబ్బాయి చౌదరి గారు అని వైఎస్ఆర్సీపీ ఎందువల్ల అంటారండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పైన ఉన్నారు కదండి, ఇంక ఎలాగో స్లో కొంచెం సంక్షేమ పథకాలన్నీ మాత్రం బాగా అందించారండి. దెందులూరులో ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ బాగా అందినాయి అంటారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్లేదండి, బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు చూపిస్తున్నాయి కదండి. అంటే సంక్షేమ పథకాలు ఓటేస్తారు కానీ అభివృద్ధిని యూత్ కి జాబ్ లేదంటున్నారు. దానివల్ల వాలంటీర్స్ ఇచ్చారండి ఇంతవరకు. మీకు అంతకన్నా మించి అంటే మాస్టర్స్ అయ్యి తీస్తున్నారు. రాష్ట్రం విడిపోయింది, బడ్జెట్ అయ్యి ఉండాలని చెప్పేసి అనుకుంటారు కదండి. అంటే కాలేజ్ అంతవరకు కాదు అనుకుంటారు. సంక్షేమ పథకాల రూపంగా కూడా ప్రజలు ఆదుకున్నారు. కరోనా టైంలో కూడా ఆయన ఆదుకుని ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ కూడా బాగా మెరుగ్గా చేరింది. మళ్ళీ సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అనుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాం. 3 పార్టీలు కలిసినాయి కదండి, టీడీపీ, జనసేన, బీజేపీ. అవునండి. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అంటారు జగన్ గారికి? ఉండొచ్చండి. ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు. సార్ దెందులూరులో ఎలా ఉందండి 5 సంవత్సరాల అభివృద్ధి? లేదండి అలాగే సో అంటే డెవలప్మెంట్ అది అబ్బాయి చౌదరి గారు కొంచెం స్లో. నెమ్మది. అబ్బాయి చౌదరి స్లో అంటారు. స్లో అయింది. చింతమనేని ప్రభాకర్ గారు అది కొంచెం స్పీడ్ అండి. స్పీడ్ గా ఉంటారు. స్పీడ్ వాళ్ళు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? ఏమోనండి సార్, గ్యాస్ దెబ్బ అని వస్తారంటారు. దెబ్బగా ఉండొచ్చు అంటారు. తెలుగుదేశం మా పార్టీ రావాలి. తెలుగుదేశం ఎందువల్లనే? అంతే, మాకు ఏదైనా జరగాలన్నా, పనులు కావాలన్నా, పథకాలు కావాలన్నా, ఏదైనా మాకు అభివృద్ధి కావాలన్నా తెలుగుదేశం రావాలి. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన అభివృద్ధి అవ్వలేదంటారా? అవలా. అంటే ఏం నచ్చలేదు మీకు? ఏం చేసాడని నచ్చడానికి పలానా చేసాడని నచ్చడానికి చెప్పడానికి ఏమైనా ఉండాలి కదా రీజన్. ఏం చేశాడు, ఏం చెప్తున్నారు కదా. ఎవరికి ఇచ్చారండి పదహాలు? ఎవరికి ఇవ్వాల. నేను డాబ్ మేస్త్రిని, మాకేమైనా ఇచ్చాడా? ఎక్కగానే ఇసుక ఆపాడు. 6 నెలలు 12 నెలలు ఇంటికి కూర్చున్నాం, మాకేమైనా ఇచ్చాడా? ఇవ్వాల. అని మీ కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు. మరి ఇబ్బంది కదండి, ఇప్పుడు మాకు పనులు లేవు. అప్పటి నుంచి ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా కొట్టింది మాకు. 5 సంవత్సరాలు ఇబ్బంది పడుతూనే ఉన్నారా? మరి అంతే కదండి. అసలు దీంట్లో ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏముంది? పలానా అభివృద్ధి పనికొచ్చే పని ఏమైనా ఉందా? ఒకటైనా ఉందా? అసలు ఏమీ లేదు. లేనప్పుడు ప్రభుత్వం బాగుందని ఎలా చెప్తారు? ఎలాగ చెప్పలేము. ఎలా ఉందండి సార్ దెందులూరులో అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారికి ఇచ్చారు. ప్రభాకర్ గారు వస్తారండి. ప్రభాకర్ రావు గారు వస్తున్నారు. ఎలా ఉందండి 5 సంవత్సరాల అభివృద్ధి దెందులూరులో? అసలు దెందులూరులో ఏం చేశాడండి అభివృద్ధి? ఏం చేయలేదు. ఏం చేశాడు అసలు? ఆయన ఎన్నిసార్లు వచ్చాడు? కనీసం ఆయన ఎన్నిసార్లు వచ్చాడు? గెలిచిన కానీ నుంచి ఒక 5 సార్లు వచ్చాడా దెందులూరు? రాలా. ఇంకెలా చేస్తాడు అభివృద్ధి? పైన ఊరుకుందాం. దెందులూరులో మన అబ్బాయి చౌదరి గారు ఉన్నారు. ఏం చేశాడు? ఏమి చేయలే. ఎవరికీ తెలియదు కూడా అబ్బాయి చౌదరి అంటే. మరి ఇంకేమి
సార్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు అవుతాడు. చంద్రబాబు గారు అవుతారు. టీడీపీ అండి. టీడీపీ ఎందువల్ల అంటారా? వాళ్ళు అంటే కొంచెం బెటర్ గా చేస్తారని ఎమ్మెల్యే వచ్చి. అంటే వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారు. అవునా? అంటే ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారు దెందులూరులో? చింతమనే గారు. చింతమనేని గారా? ఎందువల్ల అంటారా? ఆయన వస్తే కొంచెం మార్పులు చేర్పులు బాగుంటాయని, ఆయన చేసింది పాలన బాగుందని అందుకు వచ్చేస్తారు. ఎలా ఉందని 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఇది కూడా పర్వాలేదు అన్న, బాగానే చేశారు, అన్ని బాగానే చేకూర్చారు. ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అవన్నీ బాగా చేశారు. జగన్ గారి పరిపాలన మీకు బాగా ఏం నచ్చిందన్నా? ఆరోగ్యశ్రీ పరిపాలన, మళ్ళీ పాఠశాలలో టీవీలు అయి పెట్టడం, అమ్మఒడి అవి అందిస్తాం బాగా నచ్చిందని. అవి బాగా అభివృద్ధి చెందుతున్నాయని పాఠశాలలు నేను తెలుసుకున్నాను. మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా? అవే ఛాన్సులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అవే ఛాన్సులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అవే ఛాన్సులు ఉన్నాయి అంటారు. పూర్తిగా చెప్పలేకపోతున్నా. అదే చెప్పలే. టఫ్ ఉంటుందా ఈజీ ఉంటుందన్నా? టఫ్ గానే ఉంటదన్న ఈసారి ఎలక్షన్. టఫ్ గానే ఉందంట. పట్టలేదండి, ఎవరు బయటపడ్డారు అట్లా. ఎందువల్ల అంటారు? ఎందుకంటే వచ్చే ఆగిపోతాయని ఉద్దేశంతో పడుతున్నారు. అంటే దెందులూరు ప్రజలకి వచ్చే పథకాలన్నీ ఆగిపోతాయని భయపడుతున్నారు. చెప్పట్లా, అన్ని పథకాలు కాదు, అదే కొన్ని పథకాలు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను బయటపడతాను అనుకోండి, రావు అని నేను విషయం చెప్తున్నాను. అదే టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే దెందులూరులో పరిపాలన బాగా చేస్తారు అనుకుంటున్నారు? అయినా అబ్బాయి చౌదరి కూడా బాగానే చేశారు. వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి ఆయన కూడా పరిపాలన ఎలా ఉందని? బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన బాగా? ఏదైనా పేదోడి గురించి పెట్టిన పథకాలన్నీ నచ్చినాయండి. నచ్చినాయి అంటారు. మళ్ళీ సార్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? వద్దంటే పారేసి అవుతాడు, ఆగడం. ఈసారి 3 పార్టీలు కూటమిలో కలిసి టీడీపీ ఎన్నైనా వరద వస్తే చెరువులు తెగడిపోతాయిగా, అదే టైప్. అంతే అంటారా? తెలంగాణ దెందూరులో ఈసారి అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు, చింతమనేని ప్రభాకర్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటది అంటారు? అబ్బాయి గారు వస్తాడు, అబ్బాయి చౌదరి గారు వస్తారంటారా వైసీపీ నుంచి? జగన్ ప్రభుత్వం బాగుంది. జగన్ గారి పరిపాలన బాగుందంటారా? అంటే ఏం నచ్చిందండి పరిపాలన మీకు? పథకాలు మనం సామాన్యుడికి పథకాలు ఇస్తాడు, టీడీ ప్రభుత్వానికి ఏమి లేదు అలా. మనందరూ బాగుపడింది అంటే మెయిన్ ఏంటంటే కరోనా టైంలో బాగా హెల్ప్ అయ్యింది జగన్ గారు, బాగా హెల్ప్ చేయాలంటారా? సీఎం అవుతారంటారా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇది కరోనా లేకపోతే ఇంకా బాగా డెవలప్మెంట్ అవును, ఇంకా బాగా అభివృద్ధి చెందిన. లేకపోతే చాలా మంది బతికారు, చాలా మంది బతికిచ్చాడు, ఇంటిగా పెట్టి అన్నం పెట్టాడు. ఈ అందరూ టీడీపీ వాళ్ళు ఏంటంటే 5 ఏళ్ళలో వచ్చి గెలిచాడు, ఏం పథకాలు కరోనా రాకపోతే పరిస్థితి అండి. అప్పుడు ఎక్కడ దొంగ వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు 7 బాధ చెప్తారు అని వస్తే. ఈసారి టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు. అబ్బాయి వస్తారు, అబ్బాయి 5 సంవత్సరాలు సూపర్ ఉంది. చెప్తున్నా కరోనా వచ్చేదంటే మా ఇంట్లో బతుకున్నా ఉంటాం మొత్తం. జగన్ గారు మంచి బాగా చేసాము, బాగా 3 పార్టీలు కలిపి కూటమిలో ఉన్నాయండి. దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంటారు జగన్? అన్ని వేస్ట్, ఏమవుదండి. ఏమవుతుంటారా? ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? 100 పైన వస్తుంది సార్ నాకు. చెప్పండి ఈసారి దెందులూరులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? చింతమనేని ప్రభాకర్ వస్తారు, పైన టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తాడు. వస్తారంటారా? ఓకే. ఎలా ఉంటుందండి ఫైట్? ఈసారి కొంచెం మెజార్టీలు పెద్ద రావు కానీ గట్టిగానే ఉంటుంది ఫైట్ అనేది. బట్టి ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో దెందులూరులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే అంతగా ఏమో అనిపించట్లేదు నాకు. నవరత్నాలు అని పేరు పెట్టారు కానీ అంటే ఏం నచ్చలేదు మీకు ఆయన పరిపాలన? ఆయన పరిపాలనలో నవరత్నాలు అని చెప్పారు అనుకోండి, ఏమో దళారుల ప్రభుత్వం అయిపోయింది. ఒకటి చెప్తేనే వాళ్ళు చెప్పేది పైకి హైకమాండ్ వెళ్ళేది. అంతా నెట్ ద్వారానే అని అంటున్నారు, ఆన్లైన్ అంటున్నారు. కొన్ని పనులు జరగట్లా, జరగాల్సినట్లకి కొన్ని ఏళ్ళు జరుగుతూ కొందరికి జరగదు. అది మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే పరిపాలన బాగుంటది అంటారు? బాగానే ఉంటాయి. ఓకే. 3 పార్టీలు కూటమిలో కలిసినాయి కదమ్మా, దానివల్ల మీ అభిప్రాయం? దాని మీద నా అభిప్రాయం ఏముందంటే తర్వాత కంపల్సరీ ఈసారి టీడీపీ వస్తాయి, అదే రావాలి అని కూడా కోరుకుంటున్నాం. బాగానే ఉంది. అంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఆయన పరిపాలన మీకు ఏం నచ్చింది సార్? ఈ వాలంటీర్లు పెట్టి మామూలుగా చేశారు, బాగానే ఉంది. కానీ మాకు నచ్చింది రైతులకి ధాన్యాల గురించి బాగా ఇబ్బంది పడిపోతున్నాం.
అంటే ఏ విధంగా రేట్లు సరిగ్గా లేక లేకపోతే అభివృద్ధి లేక? రేటు కాదు, ఇక్కడ మనకు ధాన్యాలకి 40 బస్తాలు తీసుకుంటాం, 30 బస్తాలు తీసుకుంటాం, ఇది ఒక లెక్క. ఆన్లైన్ సరే, ఆన్లైన్ కి నువ్వు రేటు బాగానే ఇచ్చావు కరెక్టే. రేట్ ఇచ్చినందుకు దానికి ఫలితం ఏంటి? మిల్లులోకి వెళ్తేనేమో నిమ్మ శాతం ఒక వేరే రేటు, నిమ్మ శాతం లేకుండా 3 రోజులు ఆరబెడతాం. సర్లే దాన్ని పక్కన పెట్టు. కటింగ్ వస్తే నూక కొద్దిగా ఎక్కువ అవుద్ది, దాళవ వ్యవసాయానికి నూక అవుద్ది. నూకకే మేమే డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు ఇప్పుడు ఛార్జీలు మొత్తం ప్రతిదానికి మీ ప్రజలు కిరాయిలు ఇస్తున్నామని అంటున్నారు. కిరాయిలు ఇస్తున్నారు, దాని గురించి కాదు. మేము ధాన్యం తీసుకెళ్ళాక నూక వస్తే ఆ నూకకి నువ్వు ఇప్పుడు నాకు దాదాపు నిరుడు దాళవాకి ఎంత 390 సార్లు వేసుకెళ్ళా. 3 టాటర్లో 15,000 కట్టించుకున్నారు. 15,000 లేనిది దింపుకోనన్నారు. ఇక్కడ వ్యవసాయం పెట్టుబడి పెట్టి ఇప్పుడు మిల్లుకి ఇంతవరకు మిల్లుకి ఏంటంటే గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ లేకుండా మామూలుగా మేమేం చేసేవాళ్ళం అంటే మిల్లులోకి వెళ్ళిపోతే ఒకవేళ సరికి ఎంత తేడా వచ్చిందనుకో ఓ 10 రూపాయలు 20 రూపాయలు మార్జిన్ చేసుకొని కమిషన్ వ్యాపారస్తూ మాట్లాడేసుకొని దింపించుకున్నాడు. ఎడ్ల బళ్ళు కానీ ఏమైనా వెళ్ళిపోయి మేము దింపించుకున్నాడు. ఇప్పుడు అట్టకు కాదు, ఆన్లైన్ చేపిస్తున్నా, ట్రాక్టర్లో లారీలో వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి కటింగ్ వస్తే డబ్బు పడి రమ్మంటారు, లేకపోతే అక్కడ ఉండిపోతుంది సరుకు. మేము కిరాయి తీసుకెళ్ళి ట్రాక్టర్ రోడ్డు ఊరుకుంటాడా? ఊరుకోడు. అది ఈసారి ఇబ్బంది పడుతున్నా. చంద్రబాబు ఒకే అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు. ఎవరు వస్తే మనకి దెందులూరులో అభివృద్ధి అవుద్ది అంటారు. మాకు చంద్రబాబు వ్యవహారం రావాలండి. చంద్రబాబు తెలుగుదేశం నుంచి సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అవ్వాలి. చంద్రబాబు నాయుడు అవ్వాలి. అభివృద్ధి అవ్వాలని చంద్రబాబు నాయుడు అవ్వాలి. చంద్రబాబు నాయుడు లేదంటే అభివృద్ధి మటుకు అవ్వదు. వచ్చినా ఈ పరిపాలన వచ్చినా అభివృద్ధి మటుకు అవ్వదు. తలకో 5,000 తలకో 10,000 ఇవే లెక్కలు కనపడతాయి కానీ అభివృద్ధి మటుకు అవ్వదు. నాకైతే ఏది వచ్చినా పర్లేదండి. ఊర్లో నాయకులు ఎవరు పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. ఈసారి టీడీపీ నుంచి చంద్రబాబు ప్రకారం గారికి ఇచ్చారు. నెక్స్ట్ వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే పరిపాలన బాగుంటది అంటారు? దగ్గరకు వచ్చి అడిగే నాయకుడు ఎవడు వచ్చినా పర్లేదండి. అబ్బాయి చౌదరి రాక ప్రతి ఊరు తిరగనా కానీ మా ఊరు తిరగపోతానికి కూడా కారణాలు ఉన్నాయండి. ఇళ్ల స్థలాలు ఎవరికి ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చారంటే కొంతమందికి ఇవ్వలేదండి. ఆ భయం కోసమే రాలేదు. ప్రభాకర్ గారు వస్తారంటారా? అనుకుంటున్నాను నేనైతే. అనుకుంటున్నాను. సారథిని నేనే టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాను. టీడీపీ వేద్దాం. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పైన పరిపాలన బాగానే ఉంది. ఊర్లో నాయకత్వాలే బాగాలేదండి. ఊర్లో ప్రజలకి అన్యాయం జరుగుతుంది. న్యాయంగా ఏం జరగట్లే. ఎవరి వరకు ఎందుకంటే నేనే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాను. 5 లక్షలు రూపాయి రాలేదండి. మరి నా లాంటి 2 పిల్లలను చదివించుకోవాలండి. నాకు ఆరోగ్యరీత్యా బాగుంటా. నేను పని పాటికి వెళ్ళకపోతున్నాను. 2 పిల్లలు చదువులు, ఇంట్లో ఇబ్బంది, చాలా ఇబ్బందులు అవుతుంది. ఇలా నేననే కాదు, బోల్డ్ మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇంటి అద్దెలు పెరిగిపోయి ధరలు కూడా చాలా విపరీతంగా ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే ఇళ్ల స్థలం గురించి. కనీసం ఏదైనా మా ఏరియాలోనే ఒక 70 మంది వరకు ఇళ్ల స్థలాలు రాలేదు. ప్రతి ఒక్కరు ఇంకొండ ఆయన ఉన్నాడండి, వారాన్ని ఆ రకంగా వేసుకున్నాడు, ఆయన కూడా రాలేదండి. దానివల్ల ఇబ్బంది పడుతుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమంటే మేము అక్కడికి వెళ్ళాలండి. అద్దెల్లో నుంచి మనిషికి కావాల్సింది ఇల్లే. ఆ గృహం లేకుండా చేసాం. మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? నాకు మాత్రం నేను ఈసారి మాత్రం వైసీపీకి అయినండి. తెలుగుదేశం పార్టీ మా పార్టీలో మాకు మావోడు రావాలని ఉంటుంది. అలాగే ఆ పార్టీ ఉంటారు వైకాపా వాళ్ళ పార్టీ కూడా రావాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే అసలు పరిపాలనా విధానం ఎలా అవుతుంది, కేంద్ర పరిపాలనా విధానం ఎలా అవుతుంది, ఈ 2 చూసుకోవాలి. వేరీ చేసుకుంటే చాలా తేడాగా అనిపిస్తుంది. ఇప్పుడు వేరీ చేసుకుంటే పోలవరం లేదు, రాజధాని లేదు, ఉద్యోగస్తులకు సరిగ్గా జీతాలు లేవు, అంగన్వాడీ టీచర్ పాపం అడుగుతున్నారు, ఆశా వర్కర్లు పోయారు, ఇంతమందిని పీడించుకు మేతలు పోయారు, ఇంతమందిని పీడించుకు తిని ఆడవాళ్ళకు ఒకసారి ఇస్తే అది అలాగా. ఇంకో విశేషం ఏంటంటే పెన్షన్ ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ ఖజానాలో డబ్బు లేక తెలుగుదేశం మీద పార్టీ పడి ఏడుస్తున్నారు. వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వద్దన్నారు. జగన్ గారి పరిపాలన వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటారు. జనాలంతా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఆ పార్టీ వాడికి ఎట్లయితే వాళ్ళు ఏమంటారంటే మా పరిపాలన బాగుంది. ఈసారి దెందులూరులో వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు.
టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే బాగా దెందులూరులో అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుందంటే ఆయన సౌమ్యుడు, వైకాపా నాయకుడు, ఈయన కొంచెం కోపదారి చింతమనేని ప్రభాకర్ గారు. అయితే ఈయన మొహం ఆటలు లేకుండా ఎవరు తప్పు చేసినా కొడతాడు, తిడతాడు, మళ్ళీ అలాగే పెడతాడు. ఆయన అలాగే కదా అంతా జగన్ రెడ్డి బాగా ఇదే మనస్తత్వమే. తిట్టడు, బాగా ఇల్లు దోహల పాట పడతాడు. అలాగే ఆ నాగిరెడ్డి గుడిలో అది ఎవడో రేట్సి చాలు చేయలేదని ఆయన బట్టుకు భార్య. అది వాళ్ళ పరిపాలన అలా వస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు రావచ్చు అని అనుకుంటున్నారు. అంటే చెప్పలేకపోతున్నారు సరిగ్గా మీరు. అంటే వస్తారా రారా? ఏమో దానికి ఏముంది, డెలివరీ అయినా తెలుస్తుంది. ఆడపిల్ల మా పిల్లలు కడుపులోనికి ఎవరు చెప్తారు? ఇప్పుడు చెప్పేస్తారు కదా కడుపులో పిచ్చి మాట చెప్తారు. కట్టేనా వీళ్ళకి వస్తున్నారు, వాళ్ళకి వస్తున్నారు. ఎవరికి వేస్తారు ఓటు తెలీదు. అది అంటే సమానంగా ఉందంటారు. ఎవరు వస్తారో వచ్చేదాకా చెప్పలేమంటారు. దెందులూరులో 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందండి? మా అబ్బాయి చౌదరి అసలు రాడండి మాకు. చేరమారు వెళ్తాడు. అది ఈసారి ఎవరు వస్తారు? చింతమనేని ప్రభాకర్ గారు వస్తాడు అనుకుంటున్నాం. చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నాం. అది చింతమనేని ప్రభాకర్ గారు ఆయన వస్తే అభివృద్ధి అవుతుంటారు దెందులూరులో. ఆయన కొడతాడు పెడతాడండి. వైసీపీ వద్దన్నా. వైసీపీ ఎందువల్ల అంటారా? ఎందువల్ల అంటే పైన జగనన్న చేసిన అంత పథకాలు కానీ, స్కీమ్స్ కానీ, అభివృద్ధి కానీ, ఏదైనా కానీ మీకు మంచి జరిగితే ఓటేయమన్నాడు జగనన్న. మీ ఇంట్లో మంచి జరిగిందంటే ఓటేయండి. అది ఏదైనా కానీ అది మన ఇంట్లో మంచి జరిగితే మనం ఓటేస్తాం అన్న. ఏది ఏ ప్రభుత్వం అయినా కానీ అది. అంటే బటన్ అయితే నొక్కుతున్నారు కానీ చాలా మందికి డబ్బులు అయితే పడట్లేదు అంటారు ప్రజలు. పడట్లేదంటే నీకు ఏం చెప్పు, మీ అది జగన్ అనే పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం అన్నాడు. అది వాలంటీర్ వెళ్తున్నారు. వాలంటీర్ వెళ్ళినప్పుడు వాలంటీర్ మీది ఆ పార్టీ ఈ పార్టీ అని చూస్తున్నారా? చూడట్లేదుగా. మీకు ఆ పథకానికి అర్హుడైతే ఓకే, అన్నిటికీ అర్హుడైతే ఆ పథకానికి అవైలబుల్ అయితే దానికి ఇస్తున్నారు. ప్రజలు ఏమంటున్నారంటే చాలా మంది ఉన్న వాళ్ళకే పథకాలు వస్తున్నాయి అని అంటున్నారు. దానివల్ల ఉన్న వాళ్ళకి అంటే పథకం అంటే నీకు సచివాలయం వ్యవస్థ ఉంది. వాళ్ళ వ్యవస్థ వాళ్ళు తటస్థంగా వ్యవహరిస్తారు. అది ఎలా అంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ పథకానికి నువ్వు అర్హుడు అనుకో, వాళ్ళన్నీ చూస్తారు. వాళ్ళన్నీ చూసిన తర్వాత దానికి ఆ పథకానికి అర్హుడు అయితే నీకు ఆ పథకం ఇస్తున్నారుగా. వాళ్ళు సచివాలయం ఉన్న వ్యవస్థ కూడా మీరు టీడీపీయా, వైసీపీయా, జనసేన అని వాళ్ళు అదేం చూడలేదుగా. వాళ్ళకేం తెలియదుగా. మళ్ళీ సార్ సీఎం అవుతారంటారు జగన్? కన్ఫర్మ్ అన్నది 100% కన్ఫర్మ్ అన్నది. సార్ 3 పార్టీలు పొత్తులో పోవటం కలిసి 3 పార్టీలు కాదు 4 పార్టీలు, ఎన్ని పార్టీలు తెచ్చుకున్నా జగన్ కన్ఫర్మ్ సీఎం అన్న. చెప్పండి సార్, దెందులూరులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? దెందులూరు వరకు అయితే చింతమనేని వస్తాయండి. చింతమనేని ప్రభాకర్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి గారు. ఆయన గెలవడండి. గెలవరంటారా? ఎలా ఉందండి 5 సంవత్సరాల పరిపాలన? చాలా బాగుందండి. ఎందుకు మాకు రోడ్లు లేవు, ఇది చెత్త తీసేవాడు లేడు. ఇళ్ళకాడ తడి చెత్త పొడి చెత్త అని పెట్టారు, అది తీసేవాళ్ళు లేరు. మా పంచాయతీ రోడ్లు చూస్తే తెలుస్తుంది. మా ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్డుకి దిక్కులు లేవు. ఎంపీటీసీ అన్నాడు అదెంత పని దిగులో పోస్తాం అన్నారు. కనీసం కచ్చా ట్రైన్ కూడా లేదు. ఏ విధంగా ఏమంటారండి వీళ్ళకి? ఏంటంటే పెన్షన్లు ఇచ్చేస్తున్నాము. ఎన్నిసార్లు అయినా వెళ్ళినాయి. ఆడు సొమ్ము ఆడి ఇష్టం, మనకు అనవసరం. మా దెందులూరుకి ఎప్పుడు వస్తాడో కూడా మాకు తెలియదు. అదే చింతమనేని ఉన్నప్పుడు అయితే తెల్లారుజామున రావాలనుకుంటే ఇక్కడికి మామూలుగా జాగింగ్ చేసిన టైప్ లో వచ్చేవాడు, సెంటర్ లో నిలబడేవాడు. చింతమనేని ప్రభాకర్ గారు. చింతమనేని ప్రభాకర్ గారు అబ్బాయి చౌదరి గెలిపించుకున్నారు కదా, అనకూడదులే, కొద్ది ఎక్కి గెలిపించుకున్నాం. అదే అదే అండి. ఈసారి చింతమనేని ప్రభాకర్ గారు వస్తారంటారా? పక్క. అంటే ఈజీగా అంటారా, టఫ్ అంటారా? పోటా పోటీ ఉంటదండి. పోటా పోటీగానే వస్తారు. అంటే 5 సంవత్సరాలు ఇది వన్ సైడ్ అనేది రాదండి. ఇప్పుడు అక్కడ ఏదో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వన్ సైడ్ అన్నట్టు ఉండదు. ఇక్కడ పోటా పోటీగానే ఉంటుంది. ఇక్కడ దెబ్బగా ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కనుక మా తాగుబోతు నాకు అందరూ చచ్చిపోతామండి పక్క. అంతే అంటారా? ఇక పనులకి వెళ్ళలేము. ఒక క్వార్టర్ దాటితే ఇక తెల్లారి ఇక అప్పమే. లివర్లు పోతాయో కిడ్నీలు పోతాయో ఎవరికి తెలియదు. అంటే ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది ఒక రకం కాదు, అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తాం, మద్యపాన నిషేధం అన్నారు. అంటే రేటు పెంచితే తాగడం మానేస్తారంట. అది మా సిస్టమ్ ఏంటో మాకు తెలియలే.
తాగేవాడు ఒక క్వార్టర్ తాగిన 90 తాగాడు రేట్ పెరిగితే. మళ్ళీ సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అన్నారా? చంద్రబాబు నాయుడు అనేది కూటమి ఉంది కాబట్టి ముగ్గురు ఆలోచనలు ఉంటాయి కాబట్టి ప్రతిపక్షంలో వీళ్ళు ఉండటానికి ఉంది, పవన్ కళ్యాణ్ ఉండటానికి ఉంది, అటు బీజేపీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఏక నిర్ణయం తీసుకోవడానికి ఉండదు కదండి. కొంత ఏకాభిప్రాయం తీసుకునే అవకాశం ఉండదు. దానివల్ల కొంచెం మార్పులు చేయొచ్చు. అప్పుడు హైటెక్ సిటీ చేశారు, ఎవరికి ఉపయోగపడింది? తెలంగాణలోకి వెళ్ళిపోయింది. ఈ సేవా కేంద్రాలు, ఈ కంప్యూటర్ సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్ అన్ని తెచ్చింది చంద్రబాబు నాయుడే. దానివల్లే కదా ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు, అప్పుడు ఎవడే మాట్లాడే లేదు. ఇప్పుడు ఇది కూడా మేము చెప్పకూడదు. మా వాక్ స్వాతంత్రం మాకు గవర్నమెంట్ మాకు ఇచ్చిన